గద్దలు చూడు అమ్మ ఎంత హైట్లో పోతున్నాయి. ఒకటే గద్ద ఆడ చూడు రెండు చూడాడ అటాకింగ్. ఇన్నాళ్ళైనా గద్ద చూడు. చిలకలు చూడు ఎన్ని ఉన్నాయో. చిలకలు అలవాటు చేసుకుందాం చూస్తాను. అంటే తీసుకోకే తీజాబై అమ్మేకి తినే కాదు. తీసుకోకే తీజాబై అమ్మేకి తినే కాదు. ఇది నీవన్నీ చిల్లర వ్యవహారాలు చేసేటప్పుడు ఇవే చూడు. ఆడ చూడు నీళ్ళు పడతానేమో కిందకి. అంటే నువ్వు చిలకలు కూడా తినాలని చూస్తాను అయితే. అర్ధగంట రానని చెప్పు ఇట్లకి. అర్ధగంట రావా? అర్ధగంట డిస్టర్బ్ చేయొద్దండి, ఎవరిని పైకి ఎక్కద్దని చెప్పు. ఏంటంటే ఇప్పుడు ఇది వేరే చెప్తేనే చెప్పను, లేదనుకో పురోగతి ఉంటే చెప్పేస్తా. చెప్తేనే చెప్పను, లేదనుకో పురోగతి ఉంటే చెప్పేస్తా. తప్పుడు పని చేయలే. ఇప్పుడు మన భూమి ఎట్లుందో అట్లా ఎన్ని భూములు ఉన్నాయి పైన? 7 ఉంటాయి. 7 ఉన్నాయి. మన దాంతో కలిపితే ఎంత అవుతాయి? 8. ఈ రోజు 8 వరుసగా వస్తాయి. స్పెషల్ సైడ్ చూస్తే అవేం రావు, బస్సు వచ్చినట్టు. ఈ పెట్టుకొని చూస్తే నీ ఒకటి తర్వాత ఒకటి కనబడతాయి. 7,000 సంవత్సరాలకు ఒక్క రోజు. ఈ రోజు 8 ఒకటే చోటు కలుస్తాయి. అవునా? అవే ఇవంట చెప్పిండు మా ఎవరు వీళ్ళంతా. తాత మీ తాత చూసినాడన్నా? మీ తాత 8,000 సంవత్సరాల క్రితమా ఉండేది? ఇప్పుడు తాత కాదా? ఇప్పుడు తాత కాదు. ఏదో ఉప్పు గ్రాము కారం గ్రహము 2 ఉంటాయిలే. మసాలా గ్రహము. ఉప్పు గ్రాము కారం గ్రహము 2 ఉంటాయిలే. మసాలా గ్రహము గరం మసాలా గ్రహం. ఉప్పు గ్రహమే అని చెప్తావు. అది ఉప్పు సత్యాగ్రహం, అది వేరు. గాంధీ తాత అది. నేను ఇది చెప్తాను గ్రహాల గురించి. మళ్ళా మాసును ఉంటుంది. మాసు ఊరమాసు. నెక్స్ట్ నైట్రోజన్ గా ఉంది. నైట్రోజన్ మొత్తం అన్ని దానిలో ఉంటుంది. దీంట్లో ఒకటే కాదు నైట్రోజన్ ఉండేది. అవన్నీ ఆలపోగానే ఈ గ్లాస్ లేక వచ్చింది నాకు. నువ్వు కిందకు పోయి ఎవరు రాకుండా చూసుకో. మళ్ళీ ఇది పెట్టి నేను చూస్తా అంటే నాకు అది వచ్చి అట్లా టక్కన పోతుంది. 8ని ఈరోజు 7ని ఫోకస్ చూస్తేనే ఈరోజు నాకు ఇద్దరు చూసే తుంచితే పవర్ పోతుంది. అంటే ఏం దీంట్లో స్పెషల్ అట్లా? ఇవేంద్రీ అద్దలు ఏ కలర్ ఉన్నది చూడు ఒకసారి. బ్లాక్ కలర్. మళ్ళీ ఏదనుకోండి UVPRTYS రేస్ ఆపుతుంది. చేసుకొని ఆ కాంతి దీని మీద కొడుతుంది. కెమెరా ఉంది. కెమెరా ఎందుకుంటది? మరి జూమ్ చేస్తుంది అంటారు. కాంతి పడినప్పుడు జూమ్ చేసుకుంటది, అదే దగ్గరికి చూపిస్తుంది. ఇప్పుడు నీకు ఆ అద్దం మీద సూర్యుడు పడినప్పుడు ఇట్లా పోదా? అది పోతుంది. జూమ్ అవుతుంది అంటావా నువ్వు? మళ్ళీ ఎట్లా పోతుంది అది? కాంతి రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ అవుతుందా? మాస్క్ తీసుకోడు పడింది. ఎంత పెట్టినా దొరకదు. ఇది నీకు కూడా తెలిసి ఏడని చూడు సీక్రెట్ మిద్దిపై నెక్కి చూస్తాడు. నేను చూస్తానా? చూసుకో, డబ్బులు ఇచ్చి చూసుకో. నాకేముంది? నాకేం పెద్ద ఇంట్రెస్ట్ లేదు. మళ్ళీ 7,000 సంవత్సరాల తర్వాత చూస్తానే. నాకు ఇప్పుడే చూడాలని ఏం లేదు. నువ్వు డబ్బులు ఏమైనా ఈ మాస్క్ పెట్టుకో, అద్దాలు పెట్టుకుని చూడు. మాస్క్ కూడా పెట్టుకోవాలి. దీనికి వాసన కొడతాయి కొన్ని. అంటే స్మెల్ 7లో 2 స్మెల్ వచ్చేటి ఉన్నాయి. అది చూసినప్పుడు వాసన కొడతామని ఇది అడ్డం పెట్టుకుంటాను. డబ్బులు ఏమని ఇస్తా? అక్కడి నుంచి వాసన వస్తుంది. ఇక్కడ లైటే వస్తుంది. ఏమన్నా లైటే వస్తుంది, వాసన రాదా? వస్తుంది. నీకు అద్దాల గురించి తెలియక నువ్వు ఏంటంటే డబ్బులు ఏమి లేవా? లేవా? నీకు ఈ గ్రహం మీదే డబ్బులు లేవు. నువ్వే పెద్ద గ్రహం అంత వాసి కప్పు ఉన్నట్లున్నావు. మళ్ళీ నీకు వేరే గ్రహాల గురించి ఎందుకురా? ముక్కు ఉండలే. నీ ముక్కే ఇట్లా క్రొకడైల్ ముఖ్యం కాదు కదా. నాకు రచ్చొల్లి చేయకుండా కింద డబ్బులు ఇయ్యన్నా. డబ్బులు ఇస్తే ఇది చూపిస్తా. ఎవరు తీసుకో? ఆ టీవీ కాడ బ్యాగ్ పెట్టావు, బట్టలు పెట్టి 3 జతలు. దాంట్లో డబ్బులు నీవు కదా? 3,000. నాదే 3,000. మళ్ళీ ఆల్రెడీ తీసుకున్నా. చూస్తావేమో చూడు, లేదా వెనక్కి ఇచ్చామంటే ఇచ్చేస్తా. మళ్ళీ ఇట్లాంటి అవకాశం జీవితంలో రాదు. పోగొట్టుకుంటావు. 3,000 ఎప్పుడైనా వస్తుంది. తీసుకో. మళ్ళీ అడగద్దు నైనా. 3,000 ఇచ్చేదేమో. మళ్ళా చూడు తీసుకున్నా మనం మర్ర చెడిపోతుంది. మళ్ళా నాకెందుకు? నేను ఒకసారి మాట ఇచ్చినాక మాట మీద మళ్ళా చూడకూడదు. రా చూడు. మళ్ళీ వాసన మాస్క్ పెట్టుకో. మళ్ళీ వాసన వచ్చిండు.
లేట్ అవుతుంది రా. మాస్క్ పెట్టుకోడు రా. సైడ్ నీట్గా కొబ్బరి చెట్టు కంటే నీకు ఇంకా గ్రహ అవేం కనబడ. పెట్టుకో, అది వేసుకో, మాస్క్ వేసుకో, ఇది అది వేసుకో. వాసన వచ్చినోడు అది చూస్తాడు. ఒకటి వెళ్ళిపోయా. ఏమి పెట్టుకో, తీయద్దు, ఒకటి వెళ్ళిపోయింది అప్పుడే. ఏ కొట్లమ్మడా ఏమి ఇది ఏం కనబడుతుంది? ఉండే ఆకాశం ఆడే ఉంది, ఎక్కడ పోలే. ఇది అసలు ఏం కద్దాం ఇది? నువ్వు పెట్టుకో అన్నా, నీటికి పెట్టుకొని ఒకసారి చూడు. నువ్వు ఊరికే నీ అంతా నువ్వు డెసిషన్లు తీసుకోవద్దు. కొద్దిగా సైడ్ జరుగు. అద్దో విర విర విల 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 జల్లుతాంది చూడు అగ్నికాంతి. రెండోది పాయ. విర విర విల 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 జల్లుతాంది చూడు అగ్నికాంతి. రెండోది పాయ. ఏమే తీసుకో, దెబ్బలు పెట్టుకోవాలి నువ్వు. దెబ్బలు తీసుకొచ్చి నాకు 3000 కానీ డూప్లికేట్ చెప్పి నీకు గ్రాలు ఏమని చెప్తా. ఏం తీసుకొచ్చి నాకు 3000 కానీ డూప్లికేట్ చెప్పి నీకు గ్రాలు ఏమని చెప్తా. ఏం గ్రాలు తీసుకో తీసుకో, మొత్తం మీరు తీసుకో. ఏం ఏడ దిబ్బలు పడిన నల్లద్దాలు తెచ్చి పని చేయదు అది. మ్యూజియం నుంచి తెచ్చి మరి మ్యూజియం అని చెప్తాం. మళ్ళీ కానీ కొట్లమ్మడా నీకు 3000 మరసానంగా 3000. నేను అవి గ్రహాలను చూస్తే ఎంత, చూడకపోతే ఎంత. నాకేం బొంగులో నేను అవి గ్రహాలను చూస్తే ఎంత, చూడకపోతే ఎంత. నాకేం నేనుండే గ్రహం నీకు చూడనిచ్చిన, నువ్వు చూడలే. అవి కాంతి వేగంతో అవి కాంతి వేగంతో పోతాయి స్పీడ్గా. కాంతి వేగంతో అయినా గాడిద గుడ్డ అయినా అవి ఏం లేవు. అవి కాంతి వేగంతో అయినా గాడిద గుడ్డ అయినా అవి ఏం లేవు. ఆడేం పోలే, అవేం లేవు. ఆడ అది చూసింది ఏందిరా? అది చూసి నల్ల మసక కనబడతాయి మళ్ళా. డబ్బులు ఏం డబ్బులు? డబ్బులు ఇదనుకో. అద్దాలు ఎంత పడినాయి? ఎంత పడినాయి? 33 కోట్లు పెట్టి తయారు చేసినది అద్దాలు. అవి ఉత్త పుణ్యం చేయలే. సైంటిస్టులు నిద్ర మాని తిండి మాని కష్టపడి అద్దాలు తయారు చేసినారు. అవి నువ్వు చెబుతా అంటే నేనేకేమన్నా గొర్రెనే ఎర్రిపప్పునే ఏమన్నా కొండ ఎర్రిపప్పునే ఏమన్నా. నువ్వు చెబుతా అంటే నేనేకేమన్నా గొర్రెనే ఎర్రిపప్పునే ఏమన్నా కొండ ఎర్రిపప్పునే ఏమన్నా చెప్పానా? ఏమన్నా ఏ ముఠాలు వాళ్ళం. నాకు పేగులు బయట బీకే నాకు 10 నిమిషాలు. నీకు గుడ్లు బీకే పేగులు బీకే 8 గ్రహాలకి సాగుతా. పేగు గ్రహాలు ఉండి ఆడనని గ్రహాలు ఉండి ఆడనని గ్రహాలు. నువ్వు చెప్తే మాసు ఓర మాసు అని ఏందో అది ఊరు చూద్దాము ఆలోచనతో వచ్చింది. అట్లా అది ఆ మనిషి ఆలోచనతోనే పుడతాయి ఇవన్నీ. మనిషి ఆలోచనతోనే అద్దాలు పుట్టినాయి. మనిషి ఆలోచనతోనే పుడతాయి ఇవన్నీ. మనిషి ఆలోచనతోనే అద్దాలు పుట్టినాయి. సరంగా ఇచ్చావా ఇవనా? 4 5 6 7 వెళ్ళిపోయినాయి. నాకు లెక్కిస్తావా ఇవా? లెక్కాడు అద్దాలు ఇచ్చిందిలే. నువ్వు అద్దాలు ఎవడు బాగా నువ్వు ఆవేశం అని అద్దాలు అయ్యి ఇంచేసినావు కదా. అద్దాలు అయ్యి అంటే నీకు అవి దొరకవనే? ఏమి నువ్వు చించేసినావు? నువ్వు ఫస్ట్ చించలే. నేను ఊర్లో అట్లా అన్నాను అంతే. నువ్వు ఇంచి పెట్టినావు. నా మీద దొబ్బుతాను. నీ మీద కాదు అద్దాలే మరసరంగా అద్దాలతో మేము సూర్యగ్రహాలు చూసుకుంటా. దాంట్లో సూర్యగ్రహాలు కనపడతాయి మళ్ళా. ఏమి నువ్వు నిజమే. వాళ్ళ సినిమా పోదాం రా. 100 రూపాయలు టికెట్ పెట్టుకుంటే 3D గ్లాసెస్ అంటే వాళ్ళు ఎత్తారు. సూర్యగ్రహణం చూసుకుంటావు, చంద్రగ్రహణం చూసుకుంటావు, లేకపోతే నీ ముండమోపి గ్రహం చూసుకుంటావు. నీ ఇష్టము. ముండమోపి ఏమన్నా ఆడ తీసుకో. టికెట్ అద్దాలు నాకు కావాలి. అద్దాలే కావాలి. ఇప్పుడు లెక్కొద్దు. సినిమా పోతా ఇస్తావి. నాకు అద్దాలు కావాలమ్మా. అయ్యో నాకు అద్దాలు కావాలా. నాకు చూడు అవి థియేటర్లో ఇచ్చిండేటివి. నాకు అద్దాలు థియేటర్లో ఇచ్చిండేటివి. సన్నాసి 3 కోట్లు అంటే ఇందాక మళ్ళా. సన్నాసి 3 కోట్లు అంటే ఇందాక మళ్ళా. ఎంత సాడని లేకి
ఓయమ్మా మేఘము నాకు రేగింది అనుకో అమ్మాని ఏమంతే తీసుకుంటా కొద్దిగా తెలిసిందే ఏమేమి ఉన్నాయి 7 ఉన్నాయా 8 ఉన్నాయా మనతో కలిపి 8 అంటావా నీకు సిగ్గు లేదా నీకేమన్నా చెప్పవి మార్చ్ అంటే మూరమాస నువ్వు చెప్పలే నువ్వు జూపిటర్ రెడ్డి ఏంది మళ్ళా నువ్వు చెప్పి నువ్వు కూడా అంతే కదా నువ్వు ఎట్లా చెప్తావు నేను కూడా అట్లా చెప్తాను నేను కూడా జూపిటర్ పెర్రైటర్ ఇవన్నీ మ్యానిటర్ టెర్మినేటర్ ఇవన్నీ నువ్వు పెట్టుకో గ్రహాలు నోటికి వచ్చి నేడు పెట్టి నీకు అద్దల్లా కనపడాలంటే కనపడవు అసలు ఉండేది గ్రహాలు తూర్పుకు కాదు పడమర వైపుకు చూడు తూర్పు పరమర ఏంటి ఆకాశమే ఉంటుంది ఏమే అనగలేమన్నా నీకేమన్నా పైకి వచ్చి డిస్టర్బ్ చేస్తాను నువ్వు డిస్టర్బ్ మరసరంగా చూడ ఇంట్లో గొప్ప లేపేస్తా నేను సైంటిఫికల్ గా సైంటిస్ట్ అవుతావు అనుకుంటాను నువ్వు సైంటిస్టా నువ్వు గుడ్లు అవుతావు నువ్వు ముంగీస్ ముడ్డు అవుతావు మళ్ళా నువ్వు అవుతావు పిర్రమాస్ అవుతావు నువ్వు ఈయన అన్న మరసరంగా ఏంది ఇవి కదా ఏం కావాలా డబ్బులు కావాలా ఎంత డబ్బులు కాదు అద్దాలు కావాలా అద్దాలు చెప్తాను సినిమా టికెట్ బుక్ చేస్తా పో వాళ్ళే ఒక అద్దాలు ఇస్తారు 3D 4D అద్దాలు అవి నాకు అది అద్దు లెక్కేదే ఇప్పుడు మళ్ళా డబ్బులు కావాలంటే నెక్స్ట్ గ్రహం కావాలంటావు నీకు ఏడం తెచ్చిల్లా గ్రహం ఎవడతాడు పెట్టుకో నువ్వు ఓకే నీకే 7 గ్రహాలు ఇచ్చేస్తాను తీసుకో నీకే 7 గ్రహాలు ఇచ్చేస్తాను తీసుకో నువ్వు ఫస్ట్ డబ్బులు ఇమ్మను తర్వాత అద్దాలు ఇమ్మను నీకు 2 ఛాన్స్ వచ్చినాయి 3వ ఛాన్స్ నేను తీసుకుంటాను అద్దాలు ఇలేను నీకు డబ్బులు ఇలేను 7 గ్రహాలు ఇస్తాను 7 గ్రహాలకి ఏం పేరైనా ఏమన్నా నీవేమో కనిపెట్టినావు ఏమో నీకేమన్నా మీ వాళ్ళు ఇచ్చారేమో సపరేట్ గా అదేమో తీసుకొచ్చి పెట్టేకేమన్నా వ్యాపారస్తురా నీవి కాదని ఎవరైనా మాట్లాడినప్పుడు నా దగ్గర పిలిచేరా నేను చెప్తాను నావే ఎట్లొస్తాయి గ్రహాలు ఎందుకు వచ్చి కనబడితే పోతాం మనము మరసారి లెక్కి ఈయన లెక్క గ్రహాలకు ఖర్చు పెట్టింటే మళ్ళీ లెక్క నుంచి డబ్బులు ఖర్చు పెట్టే కదా మేము అన్ని వరుసగా తెప్పించింది ఉత్తపుణ్యానికి వస్తాయి వరుసకేమన్నా ఏం పెడతాను ఏది గ్రహాల వరుసగా ఎవడు పెట్టినాడు నేను కూర్చొని కష్టపడి అద్దాలు పెట్టుకొని జరపండి అని నేనేం మనుషుల్ని పెట్టుకొని జరిపించాడు నేను కూర్చొని కష్టపడి అద్దాలు పెట్టుకొని జరపండి అని నేనేం మనుషుల్ని పెట్టుకొని జరిపించింది ఏమన్నా ఏమన్నా బిల్డింగ్ కట్టేదేమన్నా ఏమన్నా ఫ్లోర్ వేసేదేమన్నా కంకరేడే ఇసుకేండే అవన్నీ నాకేమన్నా ఆకాశంలో పోయి ఖర్చు పెట్టినండి అప్ప ఎన్ని కోట్లు పెట్టినావు ఎవరు నువ్వు కోటికి ఎన్ని ఉంటాయి సున్నాలు అదాడ చెప్పి నీకు ఓడు చెప్తాడు గాడిద గుడ్డ నొద్దుగా బూతులు నువ్వు మళ్ళా లెక్కిస్తావు ఇంట్లో గొప్ప లేకుంటే మళ్ళీ చెప్పుకోకుండా గబ్బులు చెప్తావా లేపుతా ఖచ్చితంగా 3,500 రూపాయలు తీసుకున్నాడు 3,500 పెంచద్దు పెంచుతా నేను అదుగనిగా 3,500 పెంచద్దు పెంచుతా నేను అదుగనిగా ఏమే నీ ఇంకో విషయం సీరియస్ విషయం ఒకటి చెప్తారా ఇక్కడ ఇవి నావు కాదు అద్దాలు ఏంది చెప్పు భయపడతానా నేను భయపడతాను ఏంది అనుకుంటా చెప్పు చెప్పు అది చెప్పు నేనేం చెప్తా చెప్పు అది చెప్పన్నాను భయపడతాను నేను భయపడతానా ఈ అద్దాలు బొంగు 4D కాదు 3D కాదు ఇంట్లో చదువుకునేకి అద్దాలు పేపర్ చదివేకి దానిలోకి తెచ్చి పెట్టుకునేది న్యూస్ పేపర్ చదివేకి అది నువ్వేందుకు చెప్తా అంటాను కదా చెప్పు 3,500 ముఖ్యమా నీకు లేకపోతే అద్దాలు ఇరగొట్టి మిద్ది పైన చిల్లర వరాలు పడింది ముఖ్యమా అనేది తేల్చేసుకుందాం అట్లు కూడా ఇరికిస్తాను చెప్దాము ఇది నేను చెప్తాను వద్దులే ఏమి ఎక్కడ మనిషి నువ్వు ఏం రా 3,500 నిష్కారంగా గ్రహాలు ఉపగ్రహాలు చూస్తావా ఇవే చూసుకోసావు ఏమే ఉపగ్రహాలు ఇంకా ఈజీ ఉప్పు ప్యాకెట్ 2 తీసుకొని రా టాటావి నువ్వు చెప్పి ఉపగ్రహాలే లర్నాయలంతా పైకి ఎక్కడము మిద్ది పైన చూడటము అద్దాల్లో కనబడతాయి డిప్పకి